రైట్. ఇప్పుడు మనం వరంగల్ హైవేలో ఉన్నటువంటి కొండమడుగు చౌరస్తా నుంచి జస్ట్ లోపలికి ఒక 2 మినిట్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాం. సో మీకు ఈరోజు పరిచయం చేస్తానన్న వెంచర్ ఇదే అండి. మీకు వెనకాల కనిపిస్తుంది కదా, సో ఇదే రిషిక్ ఎస్టేట్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి రిషిక్ గ్రీన్ వాల్యూ అనమాట. సో ఇది వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్. సో ఈ వెంచర్ ప్రధాన హైలైట్ అంటే మనం వచ్చిన రోడ్ అంతా ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. ఇప్పుడు మనం చూడొచ్చు ఈ వెంచర్కి ఆపోజిట్, సో వెంచర్ కనెక్టివిటీ రోడ్ ఇది అనమాట. సో ఇది వచ్చేసి ప్రజెంట్ 40 ఫీట్ రోడ్ ఉంది. సో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది మొత్తం 150 ఫీట్ రోడ్ అనమాట. సో రోడ్ అక్కడ ఉంటే, సో ఇక్కడ ఆర్చ్ ఇక్కడ ఉంది మెయిన్ గేటు, అంటే ఇదంతా వచ్చేసి మనకు మాస్టర్ ప్లాన్లో రోడ్ కటింగ్లో అవుతుంది కాబట్టి ఇక్కడ 150 ఫీట్ రోడ్డుకు సరిపడా ప్లేస్ వదిలే ఇక్కడ వెంచర్ స్టార్ట్ అయిపోయింది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్. ఇది టోటల్ 6 ఏకర్స్లో ఉంది. సో ఇది చూస్తుంటే డెవలప్మెంట్స్ అయితే వర్క్స్ జరుగుతూ ఉన్నాయి మొత్తం. అండ్ మనం ఇప్పుడు చూడొచ్చు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం. సో ఇక్కడ డెవలప్మెంట్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడే ఎంట్రెన్స్ ఆర్చ్, బ్యూటిఫుల్ ఎంట్రెన్స్ ఆర్చ్, మంచి డిజైన్ అనమాట. సో ఇప్పుడు మీకు కంప్లీట్ పెయింట్ వేసిన తర్వాత మంచి లుక్ వస్తుంది. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. అండ్ మనకి ఇక్కడే సెక్యూరిటీ రూమ్ కూడా వస్తుంది ఇక్కడే. సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకేం డెవలప్మెంట్స్ ఉన్నాయో. సో వెంచర్లో డెవలప్మెంట్ చూస్తే ఇంటర్నల్ వచ్చేసి 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. ఇవి కూడా సీసీ రోడ్స్ అనమాట. సో మంచి స్ట్రాంగ్గా ఉంటాయి. అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు కాంపౌండ్ వాల్ ఇచ్చారు. వెంచర్ చుట్టూ మొత్తం కాంపౌండ్ వాల్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఫుట్పాత్ విత్ కార్బింగ్ స్టోన్స్ రెడీ అవుతుందన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇది చూడొచ్చు. ఇక్కడే ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్ కూడా ఉంది. సో ఈ వాటర్ కనెక్షన్కి వాటర్ సప్లై కావాలంటే మనకు వెంచర్ మొత్తం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేశారు. నా వెనకాల కనిపిస్తుంది మీకు అక్కడ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్. వెంచర్ మొత్తం ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు. సో దీనికి ఇంక్లూడింగ్ స్ట్రీట్ లైట్స్ అనమాట. సో ప్రతి ప్లాట్కి పవర్ కనెక్షన్ ఈజీ ఇవ్వడానికి. వెంచర్లో చూడొచ్చు రోడ్డుకి ఇరువైపులో మొత్తం ఎవెన్యూ ప్లాంటేషన్ ఇచ్చారు. సో చెట్లు మాత్రం చాలా పెద్దగానే. సో అంటే మెయింటెనెన్స్ మంచిగా ఉంది. సో చెట్లని పెరిగినాయి చూడొచ్చు. ఇక్కడ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్ కూడా ఇచ్చారు అక్కడక్కడ చూడొచ్చు మొత్తం వెంచర్లో. సో ఈ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, అంటే మంచి సెక్యూరిటీ ఉందన్నమాట. ఆల్రెడీ మనకు ఎంట్రీ గేట్ దగ్గర సెక్యూరిటీ రూమ్ కూడా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి విషయానికి వస్తే, సో ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ కూడా ఫిట్టింగ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడే రిషిక్ గ్రీన్ వ్యాలీలో ప్లాట్ సైజెస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండ్ 167 స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో అండ్ ఇందులోకి మన కార్నర్ ప్లాట్స్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. సో ఇది వెంచర్ చూస్తే 100% వాస్తు అనమాట. సో క్లియర్ టైటిల్ ఉంది, స్పాట్ రిజిస్ట్రేషను. అండ్ మనకు ఎవరైనా బ్యాంక్ లోన్లో వెళ్ళి ప్లాట్ కొనాలనుకునే వారు కూడా కంపెనీ వారు మంచి ఆప్షన్ ఇచ్చారు. సో ఇందులో టోటల్ ఇప్పటికీ 5 బ్యాంక్స్ లోన్స్ ఇచ్చాయి. అందులో ప్రధానంగా యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు. సో ఈ విధంగా ఈ బ్యాంక్స్ అన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఇందులో అయితే లోన్స్ ఇస్తున్నాయి. సో వెంచర్లో డెవలప్మెంట్ చూస్తే దాదాపు 90% కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని స్మాల్ వర్క్స్ ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి.